హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో రతన్ ఇండియా పవర్ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి, అంతేకాకుండా ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంతవరకు హోల్డ్ చేయవచ్చు, అలా కాకుండా ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాలో అవుతే స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనేవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ స్టాక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని, అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 monthsలో దాదాపుగా 8 రూపీస్ దగ్గర నుండి 15 రూపీస్ వరకు అయితే పెరగటం జరిగింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఈ స్టాక్ గురించి అయితే చెప్పాను, ఆల్రెడీ 15 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని. సో దాదాపుగా 90% అయితే ఈ స్టాక్ పెరగటం అయితే జరిగింది. ఇట్స్ ఇండికేటింగ్ పాజిటివ్ మూమెంటమ్. టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ అయితే బై సిగ్నల్స్ని చూపిస్తున్నాయి, కానీ ఆర్ఎస్ఐ మాత్రం ఓవర్ బాట్ కండిషన్ని చూపిస్తుంది. ఎనీవే, ఓవరాల్ సెంటిమెంట్ మాత్రం బులిష్. సో ఈ స్టాక్ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, బై సెల్ హోల్డ్ గురించి చూసేద్దాం. సో సపోర్ట్ అయితే 14 and 13 రూపీస్ అవుతుంది, రెసిస్టెన్స్ అయితే 16 అవుతుంది. సో ఇది మేజర్ రెసిస్టెన్స్గా మనం భావించవచ్చు. టార్గెట్ అయితే షార్ట్ టర్మ్ టార్గెట్ 21 అయితే అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ స్టాక్ని బై చేయాలని అనుకుంటే ఈ 14 లెవెల్ని కనుక రీటెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఈ ప్రైస్ దగ్గర బై అయితే చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ 13 రూపీస్ పెట్టుకొని ఈ ప్రైస్ దగ్గర బై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ లెవెల్స్ని యూజ్ చేసుకొని ప్రాఫిట్ బుకింగ్ కానీ ఆర్ ఎగ్జిట్ అయితే అవ్వచ్చు అనమాట. మీరు కనుక లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసి ఉంటే హోల్డ్ అయితే చేయవచ్చు. సో ఇదండి ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.